చంచలమ్మ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అక్షరాభ్యాసం జరగడానికి పూజారి గారు వచ్చాక పూజనైతే జరిపిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ ఏం చేయాలో తెలియక అలా మౌనంగా కూర్చొని పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి చంటిగాడు అక్కడ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో పూజారి గారు పూజ చేశాక, అమ్మ ఇదిగోండి ఇప్పుడు ఈ ఉంగరం తీసుకొని బియ్యంలో ఓం నమ శివాయ అని రాయండి అమ్మ అని చెప్పి అంటాడు. అది విని చంచలమ్మ అయితే నాకు రాయడం రాదు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సింధూర అయితే పట్టుకోండి అత్తమ్మ అని చెప్పి సింధూర అత్తమ్మతో దగ్గరుండి తన చేతితో రాయిస్తూ ఉంటుంది. ఓం నమ శివాయ అని చెప్పి సింధూర అయితే తన అత్తమ్మ చేతితో ఓం నమ శివాయ అనే అక్షరాలు అయితే రాయిస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా సంతోషిస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే అలా మౌనంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.